వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబము పెద్దపాడు గ్రామము నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. వీరి వలె మీరు కూడా మీ కుటుంబ పక్షంగా ఒక వాక్య ధ్యాన ప్రసారం చేయాలని సహకరించాలని మనవి చేస్తున్నాము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. ఈనాటి వాక్యాన్ని ప్రజలకు అందించినటువంటి సహోదరి కుటుంబాన్ని దీవించండి. వారి కుమారుని మీరు ఆశీర్వదించండి. వారికి మంచి భవిష్యత్తు దయచేయండి. ఏసే పరిష్కారానికి ఇలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులని కొంతమందిని అనుగ్రహించండి. ఈ పరిచర్య ఆగక కొనసాగే భాగ్యాన్ని దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున నేటి వాక్య ధ్యానం మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వ్రాసిన పత్రిక చివరి అధ్యాయము 5వ అధ్యాయము 7వ వచనము నుండి వాక్యాన్ని గమనించుదాము. సహోదరులారా, నా ప్రియ సహోదరులారా అని 13 పర్యాయాలు యాకోబు వ్రాస్తూ వచ్చాడు. 5 అధ్యాయాల్లో 13 ప్యాసేజెస్. 90% ఆఫ్ హిజ్ రైటింగ్ నా ప్రియ సహోదరులారా అంటూ పర్సనల్గా అప్లికేషన్ ఇస్తూ రాశాడు. 2 విధాల అర్థము. 1, నా ప్రియ సహోదరులారా అన్నప్పుడు ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు. 2వది, నా ప్రియ సహోదరులారా అన్నప్పుడు హెబ్రీయులు. యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసముంచినటువంటి హెబ్రీయులు మరియు యేసుక్రీస్తు నందు విశ్వాసముంచిన అన్యులు ఒకే స్టేటస్ కలిగిన వారు. అందుకే నా ప్రియ సహోదరులారా, మై బిలవ్డ్ బ్రదర్, ఈ మాట అన్నప్పుడు హెబ్రీయులు, క్రీస్తును ఎరుగని వారు మండిపడతారు. ఒక హెబ్రీయుడు ఒక అన్యుణ్ణి నా ప్రియ సహోదరుడా అని పిలిస్తే రగిలిపోతారు. అంత కోపం వారికి. యూదులు ఎవ్వరితో కలవరు. వారు ప్రత్యేకించబడిన వారం అనే పేరుని తప్పిపోయారు. దేవుడు వారిని ప్రత్యేకించుకున్నది సాక్షార్థమై, మహిమార్థమై. నాట్ టు హ్యూమిలియేట్ ఆర్ నాట్ టు అవాయిడ్ పీపుల్, నాట్ టు డినై పీపుల్. ప్రజలను వ్యతిరేకించమని, ప్రజలను తోలనాడమని వాళ్ళను ప్రత్యేకించాల దేవుడు. వారిని ప్రత్యేకించింది ఎందుకంటే ప్రజలను ప్రేమించమనే ప్రత్యేకించాడు. అన్యజనులకు వేరుగా ఉండి అన్యజనులకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో దేవుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అందుకే అంతకు మించి, పుట్టుకతో హెబ్రీయుడైన వాని కంటే మించి గొప్ప ఔన్నత్యము యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఇవ్వబడింది. హెబ్రీయుడు అనంటే పుట్టుకతో
అబ్రహాము సంతానం కాకూడదు. హెబ్రియుడు అంటే ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అబ్రహాము యొక్క విశ్వాసమును కలిగినవాడు. అబ్రహాము సంతతి అంటే అబ్రహాము యొక్క గర్భాన వచ్చిన వాళ్ళు కాదు, అబ్రహాము యొక్క విశ్వాసమును పుచ్చుకున్నవాళ్ళు. అందుకే నా ప్రియ సహోదరులారా అన్నాడు. అబ్రహాముతోనే రిలేషన్ ఉంది, అన్యులైనా యూదులైనా విశ్వాసాన్ని బట్టే తప్ప గర్భాన పుట్టటాన్ని బట్టి కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు యేసుక్రీస్తు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఓపిక కలిగి ఉండండి. బీ పేషెంట్ బిఫోర్ బ్రదర్స్ అంటిల్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. సహోదరులారా, బీ పేషెంట్ దేర్ఫోర్ బ్రదర్స్ అంటిల్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. నా ప్రియ సహోదరు, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఓపిక కలిగి ఉండండి. ఎగ్జాంపుల్ ఏంటి? వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవ వర్షమును సమకూడ వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టుచు ఉంటాడు కదా. అలాగా ప్రభువు రాకడ కొరకు మీరు కూడా ఓపిక కలిగి ఉండండి. కంపారిజన్ వ్యవసాయానికి ఇచ్చాడు. ఒక రైతు, ఒక వ్యవసాయం చేసేటువంటి వాడు కడవరి వర్షము, తొలకరి వర్షము, మొదటి వర్షం, చివరి వర్షం, వీటి వలన కలిగేటువంటి భూసారము వలన వచ్చే ఉత్పత్తి కొరకు, ఫలము కొరకు ఎలా చూస్తాడంటే ఓపికతో చూస్తాడు. మీరు ఈ స్టాప్ వాచ్లో కనుక ఇది కౌంట్ చేయటానికి మీరు మొదలు పెడితే విత్తనం విత్తినప్పుడు క్రియ స్టార్ట్ అయిపోతుంది. విత్తనం విత్తటంతో క్రియ ప్రారంభమవుతుంది. ఇక అక్కడ నుంచి మొలకెత్తే వరకు కూడా రైతుకు పని లేదు. నీరు పోస్తాడు, వదిలేస్తాడు. ఆ మిగిలిన ప్రక్రియ అంతా దేవుడు చేస్తాడు. ఆ తర్వాత ఎదుగుతూ ఉన్నప్పుడు ఎదుగుదల దేవుడిచ్చేది, బయట పరిస్థితులను కాపాడుకునేది రైతు. ఏవి తినేయకుండా కాపాడుకునేది రైతు. అలాగే ఆ మొక్కకు చీడబట్టినప్పుడు క్లీన్ చేసుకుంటూ, బ్రూడ్ చేసుకుంటూ, ఎరువులు వేసుకుంటూ అది ఎదుగుతుందాన్ని అబ్జర్వ్ చేసుకునేది రైతు. కానీ ఫలం ఇచ్చేది మరణ దేవుడే. కాబట్టి అల్టిమేట్గా నువ్వు విత్తనం వేసేది ఫలము కొరకు వేస్తావు. అందుకు రైతు ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? ఫలము వచ్చు వరకు వెయిట్ చేయాలి. ఓపికతో వెయిట్ చేయాలి. ఓపికతో కనిపెట్టుకోవాలి. అలాగే ప్రభువు రాకడ విత్తనం వేయగానే అయిపోలేదు. దెర్ ఇస్ ఎ గ్రేట్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ ఫ్రూట్. ఇంతమంది పరలోకానికి చేరాలి అనే దేవుని యొక్క ఏర్పాటు, ఇంత లాంగ్ పీరియడ్లో దేవుని ఎద్దుకు చేరాలనేటువంటి ఆ ఏర్పాటు కంప్లీట్ అవటం కొరకు దేవుడు చేస్తున్న ఈ యొక్క కాలపు పరిస్థితులు ఇవాళ మనకు అగమ్య గోచర స్థితి. ప్రభు అన్నాడు వస్తానని, ఇంకా రాలేదు. ఈ మధ్యన యూట్యూబ్లో నేను ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, హిందూ తత్వవేత్త, కొంచెం పెద్ద గడ్డం ఉన్నది, బాగా చదువుకున్నాడు, కాషాయంలో లేడు, మామూలుగానే ఉన్నాడు. ఆయన ఫిలాసఫర్ అని కూడా చెప్పుకున్నాడు. ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, జీసస్ సెడ్ ఎ లై. యేసు ప్రభు ఒక అబద్ధం ఆడాడు. ఆ అబద్ధం ఏమిటంటే, శిష్యులతో నేను తిరిగి వస్తాను మరలా అన్నాడు. ఆ శిష్యులు ఓపికతో కనిపెట్టి చనిపోయారు. ఆ శిష్యులు ఉండగా యేసు ప్రభు రాలేదు. ఆ తర్వాత 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన చెప్పాడు కానీ ఇంకా రాలేదు.
ఆయన చెప్పాడు కానీ ఆయన ఇంకా రాలేదు. కాబట్టి ఆయన అబద్ధం చెప్పాడు, అందుకే నేను క్రైస్తవ్యాన్ని నమ్మను అని సింపుల్గా తేల్చాడు. అయితే బైబిల్ గ్రంథం అలాగే చెబుతోందా? ప్రభువు యొక్క రాక సమీపిస్తోంది అని ఈయన రాశాడే. క్రీస్తు శకం మనకు 48వ సంవత్సరంలో ఇది రాస్తే, ఈయన ఈ పత్రిక రాస్తే ఇవాళకి 2000 సంవత్సరాలు సుమారు అయిపోతాం. 1970 సంవత్సరాలు. ప్రశ్నించడానికి అవకాశం ఉంది. అయితే పేతురు దానికి వివరణ ఇచ్చాడు. సహోదరులారా, ఆయన రాకడ మీరు అనుకున్నట్లు ఆలస్యమవుతున్నదని అనుకున్నారు. దేవుని సన్నిధికి ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినం అన్నాడు. దేవునికి కాలం అప్లై కాదు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటలలో కాలం అప్లై కాదు. ఇంకొక క్రైస్తవ బోధకుడు ఒక ఆయన మాట్లాడుతూ, ఆయన సాధు వేషంలో ఉన్నారు, గడ్డ ఉంది, కేరళ అనుకుంటా, ఆయన తమిళనాడు అయినా, ఆయన మాట్లాడుతున్నాడు, ఈ మధ్యనే నేను పద్మాసు యోహాను గారు నాతో మాట్లాడాడు, వి బోత్ మెట్ టుగెదర్, మేమిద్దరం కలుసుకున్నాము, ఆయన ఇంకా బతికే ఉన్నాడు, ప్రభు అన్నాడు నేను వచ్చే వరకు ఉంటే మీకేంటని, కాబట్టి అతను బతుకున్నాడు, మీరు పద్మాసు వెళ్ళినా కనపడ్డం, మీరు వెళ్ళక్కర్లేదు, ఆయన ఎవరికి కంటే వాళ్ళకి కనపడతాడు తప్ప ఎవరనుకుంటే వాళ్ళకి కనపడ్డు అని చెప్పాడు. ఒక గ్రేట్ కన్ఫ్యూజన్. యేసుక్రీస్తు యొక్క రాకడను గురించిన మాటలలో ఒక గొప్ప కన్ఫ్యూజన్. నేను తిరిగి వస్తాను అని ప్రభువు చెప్పిన మాట అది వాస్తవం. ప్రతి వాడు వాని కొరకు, ప్రతి విశ్వాసి వాని కొరకు ప్రభు వస్తాడనేది దేవుడు నెరవేర్చి తీరుతాడు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క కాలమానం ప్రకారంగా ఆయన ఎప్పుడొచ్చినా కూడా కాలంతో కంపేర్ చేస్తే చాలా తక్కువే. కనుక ఓపిక కలిగి ఉండండి, మీ హృదయాలను స్థిరపరచుకోండి సహోదరులారా, మీ హృదయాలను స్థిరపరచుకోండి. డోంట్ డీవియేట్ ఫ్రమ్ ద ఫెయిత్ ఆన్ క్రైస్ట్. క్రీస్తు మీద మీ విశ్వాసం చెదరనీయవద్దు. కనుక ఇప్పుడు ఒక బెనిఫిట్ కోసం ఎవరు ఈ మాట చెప్పరు. ఇలా కనిపెట్టుకొని ఉండటం వల్ల మీకు ఈ బెనిఫిట్స్ వస్తాయి అని ఏం చెప్పట్ల బైబిల్. ఇన్ని కష్టాలు పడండి ఓపికతో అనే చెబుతుంది. మీరు ఇలా కనిపెట్టుకుంటే ఇన్ని ఫిజికల్ అడ్వాంటేజెస్ ఉంటాయంటే అది బ్లఫ్, అది బ్లఫ్ ఖచ్చితంగా. రైట్, మళ్ళీ చెప్తున్నానండి, యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకోండి. కనిపెట్టుకున్న వారికి ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి భౌతికంగా అని ఎవడేనంటే అది బ్లఫ్, అది చాలా మోసం. కానీ అలా అనలేదు. మీరు ప్రభువు కొరకు కనిపెట్టుకోండి, ఓపికగా ఉండండి, భక్తి కాపాడుకోండి, ప్రసారం చేయండి అనే చెప్పలేదు ఆయన, బ్రతకండి అని చెప్పాడు. కనుక ఇవాంజలిజంలో మనం బోధ చేసిన దానికంటే వెర్బల్ కమ్యూనికేషన్ కంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఎక్కువ ప్రాధాన్యత ఉంది. One must believe a person to accept his word. ఆయన మాటను మనం ఎవరి మాటని అంగీకరించాలంటే మొట్టమొదట మనం ఆ వ్యక్తిని నమ్మాలి. వితౌట్ బిలీవింగ్ ఎనీవన్, ఎనీ పర్సన్, యూ కెనాట్ యాక్సెప్ట్ హిస్ వర్డ్. కనుక మనం ఇవాళ సువార్త ప్రకటిస్తున్నాము అని అంటే ఉట్టి వార్తనే చూడరు, వాక్యోపదేశకుని కూడా చూస్తారు ఈ లోకంలో. కనుక ఆనాడు అపోస్తులను చూచి, వారి యొక్క విశ్వాసాన్ని చూచి అనేకులు మారారు. ఎందుకంటే దే కంటిన్యూడ్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క బోధను వాళ్ళు కంటిన్యూ చేశారు, లైఫ్లో కంటిన్యూ చేశారు, లైఫ్ కంటిన్యూ చేశారు. నాట్ ఓన్లీ ద టీచింగ్ బట్ ఆల్సో ద లైఫ్. జీవితంలో ఆయన విలువలను చూపించారు. అందుకే వాళ్ళు రాష్ట్ర సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం
ఒకరి మీద ఒకటి సనగకండి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. మనకు ఈ భయం ఎప్పుడు ఉండాలి? దేర్ ఇస్ అ జడ్జ్ వాచింగ్ అస్, మనల్ని చూస్తున్నాడు, అండ్ వెయిటింగ్ ఫర్ అస్. ఆయన వస్తున్నాడు. కనుక సహోదరుల మీద సనగకండి. యాకోబు ప్రత్యేకంగా సహోదరులను గురించి ఎన్ని మాటలు చెప్పాడు. 4వ అధ్యాయం 11వ వచనంలో విరోధంగా ఒకరికొకడు మాట్లాడకండి, తీర్పు తీర్చుకోండి అన్నాడు. ఇక్కడ ఇంకొంచెం ఆత్మీయ విషయంలో పెంచాడు. ఏంటంటే సణుగు అన్నాడు. విరోధంగా మాట్లాడటం వేరు, సణుక్కోవటం వేరు. సనగద్దు అని చెప్తున్నాడు. Do not grumble against one another, brothers, so that you may not be judged. Behold, the judge is standing at the door. సనగవద్దు, సనగవద్దు. Do not grumble. Grumbling, murmuring. ఊరికి చెవులు కొరుక్కోవటం, గుసగుసలు ఆడటం ఎదుటాళ్ళని గురించి, అది మంచిది కాదు. అదే అసలు మనలో ఉన్న లక్షణమే అది మనుషుల్లో. సనగవద్దు, సణుగుతున్నాం మనం. ఎస్, ఈ ఎక్స్పీరియన్స్ నాకుంది. సనగవద్దు, సనగవద్దు. వాక్యం మనలో పనిచేసినప్పుడు మనం ఎవరిపై సనగం. నిజమే, పరిస్థితులను బట్టి చూస్తే సణిగే పరిస్థితులే ఉంటాయి, కానీ సనగద్దన్నాడు. బికాస్ దే ఆర్ ద బ్రదర్ అని, వాళ్ళు సహోదరులయ్యా. కనుక సనగద్దు, గొణగద్దు, దూషించద్దు, తృణీకరించద్దు. ఎందుకంటే సహనము, పేషెన్స్. మనం పేషెన్స్ లేకుండా పోతాం. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్. నేను దాన్ని నా జీవితంలో చాలాసార్లు చూశాను. సహనం లేనప్పుడే సనగటం వస్తుంది. ఒక 10 నిమిషాల ప్రసంగం లేట్ అయింది అనుకోండి, సహనం లేకపోతే సనుగుడు వస్తుంది. 10 నిమిషాలు బస్సు రావటం లేట్ అయింది అనుకోండి, సహనం లేనప్పుడే ఆర్టీసీని తిడతాము, సనుగుడు వస్తుంది. 10 నిమిషాలు బస్సు లేట్గా ట్రావెల్ చేస్తుంది అనుకోండి, సహనం లేకే మనం సణుగుతూ ఉంటాము. మన సణుగుడుకు కారణము సహనం లేకపోవటం. పరిస్థితులను అర్థం చేసుకుని గ్రహించి భరించేటట్లు మనల్ని మనం సిద్ధం చేసుకోకపోవటం సహనం లేకపోవటం. కనుక ఇది ఇట్ ఈస్ అన్ ఇంపర్ఫెక్ట్ వరల్డ్ అండ్ ఆల్ ద పీపుల్ ఆర్ ఇంపర్ఫెక్ట్ పీపుల్. ఎవడు పర్ఫెక్ట్ లేడు. ఇంకా అటువంటప్పుడు అవకతవకలు, తప్పులు యథావిధంగా జరగకుండా ఎందుకుంటాయి? కాబట్టి వాటి విషయంలో మీరు క్రీస్తును పోలి మీరు సహనంతో ఉండండి. ఆయన ఎంత అల్టిమేట్ సహనాన్ని చూపించాడంటే సిలువ దగ్గర ఆయన సహనం తెలుస్తుంది. అది మానవుడిగా చూపించాడు ఆయన, దేవుడిగా కాదు. ఒక మనిషిగా మారి ఒక మానవునిగా, సంపూర్ణ మానవునిగా ఆయన తనను సిలువ వేస్తున్న వారిని సహించాడు, దూషిస్తున్న వారిని సహించాడు, చెంపలు పెరిగిన వారిని తెలిసి సహించాడు, అన్యాయపు తీర్పు తీరుస్తున్న వారిని తెలిసి సహించాడు, ముఖాన గుడ్డ వేసి గుద్దిన వారిని తెలిసే సహించాడు. నేను తెలిసి ఎలా సహిస్తాను సార్, నేను సహించలేను అంటాం మనం. నో నో నో, హౌ కెన్ ఐ ఎస్, సహించాల్సిందే, భరించాల్సిందే. కనుక నువ్వు సహించలేకపోతే ఇతరుల విషయంలో, నువ్వు నీ విషయంలో మాత్రం సహించాల్సిందే. ఇతరుల విషయంలో కోప్పడ్డావు అని అంటే దట్ ఈస్ డిఫరెంట్. సరిచేయడానికి కోప్పడ్డావు, కానీ నీ విషయంలో నువ్వు సరిచేయటం కంటే నువ్వు సహనాన్ని ప్రదర్శించాలి. లేదు నువ్వు అక్కడ ఇలా చేసావు, ఇక్కడ ఇలా చేసావు, నువ్వు అలా చేసావు కనుక, ఇదంతా జడ్జింగ్ పీపుల్.
సహనం ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలుసా? వెన్ యూ జడ్జ్ ద పీపుల్, యూ విల్ లూజ్ యువర్ టెంపర్నెస్, యూ విల్ గ్రంబల్. కనుక దేవుని వాక్యము న్యాయాధిపతిని గురించి మాట్లాడుతుంది. న్యాయాధిపతి, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవముకు మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారు ధన్యులు. యోబు సహనం గురించి విన్నారు కదా. యోబు ఎంతో జాలి కనికరము కలిగినటువంటి వాడు. యోబు సహనం యేసుక్రీస్తు సహనంతో పోలిస్తే ఎంతో చిన్నది. యోబుకు కలిగినటువంటి సహనం యేసుక్రీస్తు ప్రభువుకు కలిగిన దానికంటే ఎంతో చిన్నది. యోబు కోల్పోయిన దానికంటే యేసు తాను స్వయంగా విడిచిపెట్టింది ఎక్కువ. యోబు స్నేహితులతో మాట్లాడుతున్నాడు, కానీ యేసు విరోధులతో సహనం చూపించాడు. యోబు స్నేహితులతో ఆర్గ్యూ చేశాడు, కానీ యేసు విరోధుల కొరకు క్షమించమని ప్రార్థన చేశాడు. కనుక మనం ఈ ప్రవక్తలను జ్ఞాపకం చేసుకోండి, యోబుని జ్ఞాపకం చేసుకోండి అంటున్నప్పుడైనా సరే గుర్తించాలి, ఇట్ ఈజ్ ఫర్ జూయిష్ చర్చ్. యూదులలో నుండి రక్షించబడినటువంటి యెరూషలేము వాసులకు ప్రవక్తల సహనం గురించి చెప్పాడు. ఏలియా సహనం, సహనం సహనము లేకే 90% పడిపోతున్నాం సేవకులు, సహనం లేక. ఇది వాట్సాప్ కాలం, ఫేస్బుక్ కాలం. ఎవడో ఏదో ఒక కామెంట్ పెడతాడు, దాన్ని సహించలేం మనం. నా వరకు నేనే ఎన్నో వందల పర్యాయాలు అనుకొని కూడా ఫెయిల్ అయిపోయాను. వెంటనే రియాక్ట్ అయ్యి ఏదో మనం ఇంకో పోస్ట్ పెడతాం, వాడు ఇంకో పోస్ట్ పెడతాడు, వీడు ఇంకో పోస్ట్ పెడతాడు. రేదర్ దాన్ దట్ అక్కడ పెట్టే కంటే ఆ వ్యక్తి నీకు తెలిస్తే కూర్చొని మాట్లాడటం మంచిది. ఎందుకంటే దట్ లీడ్స్ టు అన్ ఆర్గ్యుమెంట్. ఒక సహోదరుడు ఒక పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్లో, దానికి నేను ఇట్లా కాదండి ఇట్లా అని పెట్టాను, ఆయన ఇట్లా కాదండి అని ఇట్లా పెట్టాడు. నేను వెంటనే గ్రహించాను, ఓ ఇది వేరే ఆర్గ్యుమెంట్ అయిపోయి వెళ్తుందని అర్థమైంది. వెంటనే నాకు అర్థమై నేను రెస్పాండ్ అవుట్ ఆగాను. ఆ సహోదరుడు కనిపించినప్పుడు అతనికి పూర్తి వివరం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. కనుక ఇవాళ ఇరిటేషన్, ఆ మూడ్స్లోనికి సమాజం వెళ్ళిపోతుంది. ఇరిటేషన్ మూడ్స్. నేను ఒక ట్రాఫిక్ ఉన్న 4 రోడ్స్ జంక్షన్లో ఉన్నాను వెహికల్ మీద. 4 దిక్కుల నుంచి వస్తాయి, కానీ 8 దిక్కులు లెక్క అది. ఎందుకంటే ఒక రోడ్డు 2గా డివైడ్ అయి ఉంటుంది. 8 దిక్కుల ట్రాఫిక్ ఒకే చోట క్రాస్ చేయాల్సి వచ్చింది. 4-వీలర్ అండ్ 2-వీలర్, ఈ మాట చెప్తాను జాగ్రత్తగా. 4-వీలర్ 2-వీలర్కి చిన్న గ్యాప్ ఉంటే ఎంటర్ అయిపోతాడు, వెళ్ళిపోతాడు, ఈజీగా వెళ్ళిపోతాడు. కానీ 4-వీలర్ వెళ్ళాడు. ఈ 4-వీలర్ డ్రైవ్ చేస్తున్న వాడు 2-వీలర్స్ని గమనించుకుంటూ తనకున్న క్రియేటెడ్ స్పేస్ ద్వారా మూవ్ ఆన్ అవటానికి ట్రై చేస్తాడు. తన పాపం ఒక ఆలోచనకు వచ్చి, ఓహో ఇక్కడ కొంచెం ఖాళీ వచ్చింది, నా వెహికల్ మూవ్ చేసుకోవచ్చు అనుకునే లోపల ఇంకోటి సరళ వచ్చి బండి అక్కడ పెట్టేస్తాడు, ఇంకోటి అడ్డం వచ్చేస్తాడు. ఇది ఒక పోలీసు అక్కడ ఉండగా, లైట్స్ ఉండగా, అన్నీ ఉండగా కూడా జరిగిపోతాయి ఇండియాలో. ఇది మనం రోజు కంగారు పడే పరిస్థితి. ఒకరొకరు గుద్దుకుంటారు, అప్పుడు పోలీసు వారు ప్రత్యక్షమే అసలు అక్కడ ఉన్న సీన్ ఆఫ్ అఫెన్స్కి కారణం ఏంటనేది ఎక్కడ రికార్డు ఉండదు. ఊరికే పెద్ద బండి మీద కేసు కట్టేస్తారు. సహనం అంటే మీరు అక్కడే కూర్చొని ఉంటారు. ఇఫ్ యూ వాంట్ మూవ్ యువర్ వెహికల్, 4-వీలర్లో మీరు కనుక ఆ ట్రాఫిక్ జంక్షన్లో మూవ్ కాకపోతే పోతానే ఉంటారు, ఎవడు నిన్ను పట్టించుకోడు. అందుకని 4-వీలర్ కూడా ఎగబడి దోస్తూ ఉంటాడు.
ఈ కండిషన్స్ ఇప్పుడున్నందుకు సహనం ఎవరు ప్రదర్శించలేకపోతున్నారు. అందుకనే ఎవరి కాళ్ళే గుర్రం చూసుకుంటున్నారు, సీరియస్గా చూసుకుంటున్నారు. మనుషుల్లో సహనం పోవటానికి అనేక కారణాలు ఉన్నాయండి ఈ లోకంలో. నేను ట్రాఫిక్ గురించి చెప్పాను, రిలేషన్షిప్స్ మధ్యలో ఉన్నాయి, ఆఫీస్ డీలింగ్స్ మధ్యలో ఉన్నాయి, రకరకాల వాటిలో ఉన్నాయి. సహనం కోల్పోవటానికి పుష్కలమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే సహనం కోల్పోకూడదు. సహనం కోల్పోకుండా ఉండటం వల్ల నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నీ జీవితం హ్యాపీగా ఉంటుంది. You will mold yourself according to the conditions. You cannot change the conditions, but you can change yourself to control the conditions. నువ్వు కండిషన్స్ని మార్చలేవు, పరిస్థితులు మార్చలేవు, కానీ పరిస్థితులకు అనుకూలంగా నిన్ను నీవు మార్చుకుంటూ అర్థవంతమైన జీవితంలోకి నువ్వు ప్రవేశించగలుగుతావు. సహనంలో ఉన్న గొప్ప పాఠం నేను నేర్చుకుంది అదే. కనుక ప్రతి దానిలో తర్వాత రెండవది నేను గ్రహించింది, వినకపోవటం వల్ల సహనం కోల్పోతాం. అంటే పర్ఫెక్ట్ టోటల్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల మనకి కన్ఫ్యూజన్ రైజ్ అయిపోతుంది. వెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ వీ విల్ గ్రంబల్. మనం ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతామో అప్పుడు గ్రంబల్ అవుతాం. పరిస్థితులను బట్టి జడ్జి చేశామో గ్రంబల్ అయిపోతాం. అందుకని అన్నాడు, బీ కేర్ఫుల్, డోంట్ జడ్జ్. చాలా కష్టం అండి ఇలా బతకడం, కానీ బతకాలండి, అదే క్రైస్తవ్యం. కనుక మనం ఎంతో దీనత్వంలోకి వెళ్ళిపోతాం సహనం వస్తే. ఇవి అభ్యాసం చేసే కొలది అర్థమయ్యేవి తప్ప మైండ్తో గ్రహించేవి కాదు, ఎక్స్పీరియన్స్తో నేర్చుకునేవి. ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ యూ విల్ లెర్న్ ఇట్. 100 పర్యాయాలు వాహనాన్ని ఎలా నడపాలని పుస్తకం చదివి కంటత బట్టి రాసి అప్పచెప్తే వాహనం రాదు. యు నీడ్ టు డ్రైవ్ ఇట్ పర్సనల్లీ, ప్రాక్టికల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహనానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో. ఎందుకు ఇచ్చాడంటే ఇది ఇంపర్ఫెక్ట్ వరల్డ్. చర్చిలోకి అన్ని జాతుల వాళ్ళు వస్తున్నారు, అప్పుడు వాళ్ళని సహోదరులుగా భావించాలంటే సహనం కావాలి. దేవుడే సహించాడు, నేనంత అనుకునే మనస్తత్వానికి వచ్చినప్పుడు వారు సహిస్తారు. ఇది గాడ్స్ మ్యాండేట్ అని తెలిసినప్పుడు వారు సహనానికి వచ్చారు. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము పెదపాడు గ్రామం నుండి ఒక విశ్వాసి గారి కుటుంబము సహకారము అందిస్తున్నారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్య విన్న బిడ్డలను దీవించండి, ప్రసారం చేసిన బిడ్డలను ఆశీర్వదించండి. యేసునామాన్ని ప్రార్థిస్తున్నాం, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనదిగాక, ఆమేన్.